అరవటం నా మీద, ఎందుకంటే నేను ఆట పరంగా ఆడాను. సో ఆ ఆడిన గేమ్ ప్రకారం నేను హర్ట్ అయ్యాను కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. నష్టపోయింది నేను కదా, మీరేమో నష్టపోయారు చెప్పండి. నాకు మానసికంగా నొప్పిగా అనిపించింది. మానసికంగా నొప్పిగా అనిపించింది కాదండి. మీరు బ్రెయిన్ పరంగా మీరు ఇంత ఆలోచించలేరా అని నాకంటే, నేను నాకున్న క్యాపబిలిటీస్ కి నేనేం చేయగలుగుతానో కూడా మీరే ఎలా చెప్తారు బొమ్మరిల్లు ఫాదర్ లాగా అని అనిపించింది. కాదండి బాబు, అది మినిమం. నా దృష్టిలో అద్భుతమైన స్ట్రాటజీ. నేను ఆ గేమ్ స్ట్రాటజీ వాడాను. స్ట్రాటజీ ఏంది? గ్లాసులు పడేయటం. ఇప్పుడు వెళ్తున్నాడు, పృథ్వీ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఏ గ్లాస్ వేసేస్తే తేజ పృథ్వీని దాడతాడేమో, సర్లే ఎందుకు లేని పడేద్దామని దాంతో పడేసి లేడీ సింగం రోహిణి విన్ అయింది. ఐ అప్రిషియేట్ దట్. అమ్మా నాది పడేసావు, ఎస్పీ ఎందుకు పడలేదంటే నాకు నువ్వు కాంపిటీషన్ కూడా అమ్మాయిని కాలేదు. సర్లే నువ్వు అన్నావు కాబట్టి పోయి పడేస్తున్నావు అని చెప్పి మళ్ళీ పడేశారు కదా, అది కూడా నచ్చలేదు. తప్పులు మీ దగ్గర పెట్టుకుని నామినేట్ చేస్తారేంటి? అరే తప్పులు చేస్తామండి, నేను డెఫినెట్ గా ఆ సెకండ్ నేను చేసిన తప్పే, బట్ స్టిల్ మీ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను కాబట్టి ఇది నా నామినేషన్. ఈ నామినేషన్ నాకు నచ్చలేదు, తీసుకోవట్లేదు. ఇది చాలా తప్పుడు నామినేషన్. నా మీద రిషుప్రియ గారు రుద్దారు. సరే, I'm sorry, I don't see you as a winner. ప్రేరణ ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే వెరీ రూడ్ విత్ యువర్ బాడీ లాంగ్వేజ్. అండ్ ఏదైనా ఇది తప్పురా ఇదిరా అని చెప్పడానికి ట్రై చేసినా యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్. యూ వాంట్ టు బిలీవ్ తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, నేనే రైట్ అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఏ రోజు విన్నర్ అవ్వకూడదు అనేది నా భావన. నాకు చాలా పాయింట్స్ లో నేను చేసింది తప్పు అనిపించలేదు, దానికి నేను గట్టిగా ఉన్నా, ఎందుకంటే నాకు తప్పు అనిపించలేదు. సో ఆబ్వియస్లీ ఐ డిఫెండ్ మై సెల్ఫ్. యూ కెన్ సీ దట్ ఐ ఎమ్ పుట్టింగ్ ఎఫర్ట్స్. అది మార్చుకోవడానికి, అది ఏదేది ఇప్పుడు దాకా ఫీడ్బ్యాక్ వచ్చిందో దాని మీద వర్క్ చేసుకోవడానికి ఐఎమ్ అట్లీస్ట్ గెటింగ్ బెటర్, రైట్? ఐ నో అందరిలో ఉంటే నెగటివిటీస్, అందరికి చేంజ్ రావడానికి టైం పడుతుంది. ప్రేరణ నీలో మాత్రం, ఇక్కడ ఉన్న వాళ్ళలో నీలో మాత్రం నీ క్వాలిటీ ఉంది, ఒప్పుకోలేనిది. సో అందుకే నువ్వు ఒక్కదాన్నే నాకు కనిపించట్లేదు అంటే ఐ డోంట్ అగ్రీ. ఓకే, బట్ ఓకే. రాత్రి 8:45. సో నిఖిల్, పాయింట్ నెంబర్ 1, కొన్ని సిచ్యువేషన్స్ లో ఫ్లిప్పింగ్ నేచర్ కనిపించింది. మనం ఆర్టిస్ట్ మచ్చ, మనకి దెబ్బలు తగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్న నువ్వే. ఇప్పుడు నీలో సగం వెయిట్ ఉన్న మణికంఠని అప్పుడు ఒక టాస్క్ అప్పుడు లైక్ ఇసిరి కొట్టినప్పుడు మనం బ్లాక్అవుట్ అయ్యిండు అని చెప్పి కొట్టాను అని చెప్పొద్దు. ఇట్ వాజ్ అ ఫ్లిప్, ఎందుకంటే నబిల్ వెనకాల నుంచి నన్ను పట్టుకున్నాడు ఆ టైంలో. సెకండ్ టైం ఏంటంటే లైక్ ఆ గర్ల్స్ ని హార్ష్ గా డీల్ చేసిన పద్ధతి. ఇప్పుడు ప్రేరణ గానీ వాటర్ టాస్క్ రెడ్ టీమ్ బ్లూ టీమా? రెడ్ టీమ్ బ్లూ టీమ్ అప్పుడు. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఇది లైక్ నో మీన్స్ నో అని చెప్పేసి నన్ను నామినేట్ చేసిన. సో సేమ్ అదే పృథ్వీ చాలా సార్లు ఇప్పుడు మన అవినాష్ ని గానీ ఆదిత్య అన్నాని గానీ చెప్పాడు, అప్పుడు వద్దు అని చెప్పినా కూడా నో మీన్స్ నో అని చెప్పేసి మనల్ని స్ట్రాంగ్ గా ఎందుకు నామినేట్ చేయలేకపోయాడు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నాకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి నీతోనని చెప్పేసి నీకు కూడా అప్పుడు చెప్పినా కదా. మీ మదర్ వచ్చి చెప్పిన తర్వాత నువ్వు లైక్ అంటే నాకు ఆ రోజు నామినేషన్స్ లో చెప్పింది గౌతమ్ తో డిఫెన్స్ కి వెళ్ళకు అని అన్న తర్వాత, గౌతమ్ తో డిఫెన్స్ తో వెళ్ళొద్దు అని లేదు. పాయింట్ వాజ్ మై మామ్ సెడ్ టు మీ, గౌతమ్ తో వేరే ఏదో టాపిక్ తీసుకొని నామినేట్ చెయ్యొద్దు, స్ట్రాంగ్ అంటే నీకు ఎఫెక్ట్ అయ్యేదాకా అని మై మామ్. ఫస్ట్ పాయింట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ పాయింట్? ఫ్లిప్పింగ్, అది ఫిజికల్ అవ్వడం. మనోడు నుంచి వదిలించుకొని నేను ఇలా అనేసరికి హీ స్లిప్డ్ ఫ్రమ్ మై హ్యాండ్. దట్ వాస్ ట్రూ. నేను లేదన్నట్టు నేను చూసినా కదా. అదే నీ పాయింట్ కే వస్తా. అక్కడ అది కావాలని చేసింది కాదు, బై అన్ఇంటెన్షనల్లీ జరిగింది. నీకు అలా అనిపించుండొచ్చు, బట్ దట్స్ ఓకే. నువ్వు నాట్ ఇంటెన్షనల్ అంటున్నావు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రతిది ఏది ఒక మాట నోరు జారినా, ఒకటి ఏదైనా చేసినా, ఏదైనా హీట్ ఆఫ్ ది మూమెంట్ ఏదైనా ఇంటెన్షనల్లీ చేయరు. వాట్ యు వాంట్ మీ టు సే? లేదు, అది నువ్వు తప్పు అని ఒప్పుకుంటున్నావా లేదా అన్నది నా పాయింట్. అక్కడ మణికంఠ విషయంలో అండ్ వాటర్ టాస్క్ విషయంలో జరిగిన విషయం, షీ ఫెల్ట్ దట్ ఐ వాస్ ఫిజికల్. ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ ఫిజికల్. ఒకవేళ నీకు అలా అనిపిస్తే, బట్ నాకు అనిపించింది ఏంటంటే ఐ వాజ్ అగ్రెసివ్, బట్ నా స్ట్రెంత్ నాకు తెలుసు కాబట్టి అంత అగ్రెసివ్ గా ఆడలేదు అనే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో పృథ్వీ ఆదిత్య అన్న విషయంలో తెలుసో తెలియకుండా వాడు అన్నప్పుడు పక్కకు తీసుకెళ్లి చెప్పడం జరిగింది. అవినాష్ విషయంలో వాడు రా
రా అన్నప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అది కాదు ఇది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి నాకు కూడా అట్లనే చెప్పొచ్చు కదా. నాకు కంఫర్ట్ ఉన్న వాళ్ళతో నాకు నచ్చిన వాళ్ళతోనే ఉంటాను తప్ప అందరితో కలవాల్సిన అవసరం నాకు లేదు. నాకు చెయ్యను. నేను ఇంతే. దీని మీద ఎన్ని నామినేషన్ చేసుకున్నా నాకు ఫరక్ పడదని నువ్వే చెప్పావు ఇక్కడ, రైట్? ఒప్పుకుంటావు కదా. ఇప్పుడు నీకు నచ్చదు నాకు ఇష్టం లేదన్నప్పుడు అరే ఫ్రెండ్ అవరా, అరే అవరా నేను ఎందుకు అడుగుతా? ఇప్పుడు నువ్వు నామినేషన్ లోకి తెచ్చి నో మీన్స్ నో అని చెప్పేసి అన్న పాయింట్ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నామినేషన్ పాయింట్ లో నా నామినేషన్ పాయింట్ నో మీన్స్ నో కాదు. దట్ వాస్ నాట్ ఓన్లీ ఎ పాయింట్. అది అంతమంది చెప్తున్నప్పుడు విను 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 అంతమంది చెప్తున్నప్పుడు కూడా ఏంటది నువ్వు వినకుండా చేయడం డిస్రెస్పెక్ట్ అనిపించింది. అది చెప్పింది. రెస్పెక్ట్ఫుల్ గా సంబోధించిన పదాన్ని నువ్వు డిస్రెస్పెక్ట్ అను. నిజమైన డిస్రెస్పెక్ట్ ని నీకు డిస్రెస్పెక్ట్ లాగా అనిపించలేదా అన్నది నా. ఇది నువ్వు మొన్న జరిగిన దాంట్లో పృథ్వీది చెప్పావు కదా మీదకి వస్తున్నావు అని. నువ్వు వచ్చినప్పుడు నేను సోఫా మీద కూర్చున్నా, అది కూడా చెప్తాం అనుకున్నా. ఏంటంటే నువ్వు వెళ్ళావు, నేను తీసుకొచ్చిన మీదకి వచ్చింది ఎవరు కాదు. ఇప్పుడు బీప్ లో మాట్లాడాడని కాదు, బీప్ లో మాట్లాడినావు అంటే నేను మాట్లాడలేదు అంటే నేను చేయని తప్పుడు నువ్వు చేసినావు అని ప్రొజెక్ట్ చేస్తుంటే కాదుమా. నేను ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటే నేను అది నామినేషన్ చేసినావు నువ్వు అక్కడ. అరే దానివల్లనే నువ్వు కవరప్ చేసినావు. గౌతమ్ అది గౌతమ్ ఇది గౌతమ్ అని నువ్వు అసలు చేయని తప్పు లాగి పోట్రే చేస్తా. చేయని తప్పుకు నిందించారు నన్ను. ఎవరు నిందించింది? వీకెండ్ ఎపిసోడ్ నేను చేయని తప్పుకు నువ్వు కవర్ గొడవ అయిన తర్వాత వీకెండ్ దాకా నేను ఒక్కరితో మాట మాట్లాడలేదు. అదే చెప్తున్నా. ఎవరు అబద్ధాలు వేస్తున్నావు? నువ్వు అదే చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నా? అదే చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నేను అనని పదాన్ని అన్నావని హౌస్ తో పాటు ఆడియన్స్ కూడా ఒప్పుకోలేదు. బయటికి వెళ్ళి నేను ఆ పదమని ఉంటే నేను కంఠం కోసుకొని చచ్చిపోతాను. తల్లి ప్రమాణంగా ప్రమాణం మీద నామినేషన్ పాయింట్ జరిగిన వాస్తవాలు నువ్వు అబాండాలంటున్నావు. జరిగిన పాయింట్స్ నేను నీకు చెప్తున్నా. ఏ తల్లి మీద నీ ప్రమాణం చేసావో నువ్వు అదే తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నా. అది పోర్ట్రేట్ చేయాల్సి ఉంటే నేను నామినేషన్ లో కూడా తీసేవాడిని. సో లాస్ట్ పాయింట్ ఏంటి? ఇప్పుడు జైలు నామినేషన్ జరుగుతున్నప్పుడు పృథ్వీకి నాకు కన్వర్జేషన్ జరుగుతుంది. సో అక్కడ నువ్వు నా మీద రైజ్ అయ్యి నాకు అది తప్పు అనిపించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడతాను. నా వాక్కు నా హక్కు. ఇట్లానే ఉండి ఇదే మెయింటైన్ చేయి. మనోడు ఏం మాట్లాడతాడో చూద్దాం తీయన్నా. నేను నీకేంటి సంబంధం అసలు ఆ ఇష్యూతోని? నువ్వు ఫేవరిజం గ్రూపిజం అన్నట్టు చెప్తే అక్కడ ఓజీ అండ్ రాయల్స్ కదరా ఉండే టైం. నిఖిల్ అన్న పేరే రాలేదు మిత్రమా అక్కడ. ఆ వర్డ్ పేరు చెప్పు. ఫస్ట్ చేంజ్ చేసాడుగా. ఎందుకు లేస్తున్నారు? అప్పుడు లేనప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఎవరైతే లేస్తున్నారో వాళ్ళు మీరా మీరా ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింటే బేసిక్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా. ఏం చెప్ప కూర్చొని నా పాయింట్ నేను మాట్లాడి కాదే బాబు. ఇందాక నా పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నీ పాయింట్ ఏమొచ్చింది? ఒక నిమిషం. అరే నువ్వు తర్వాత మాట్లాడుకుంటా. ఈ పాయింట్ ఇప్పుడు ఎవరు తేజ అని చెప్పింది? తేజ కాదు. ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఇందాక డిఫెన్స్ లో యారా పృథ్వీది నాది డిఫెన్స్ లో యారా గౌతమ్ డిఫెన్స్ లో యారా అన్నెందుకు అడుగు అతను నువ్వు మాట్లాడుకోవచ్చా? కూర్చో. ఇప్పుడు నిఖిల్ అంటే నీకేమైంది? చూడేం చేయలేవు మచ్చా. అదే చెప్పాను నేను. అదే చెప్పాను. నువ్వేం చేస్తావు?
నువ్వేం చేస్తావు? నేను అవినాష్ చెప్తుంది ఇక్కడ వచ్చిందండి బాబు. ఇక్కడ అసలు సంబంధమే లేదు, నేను రమ్మని లేదు, నువ్వు మాట్లాడుతుంటే నీతో మాట్లాడకుండా నన్ను క్వశ్చన్ చేస్తుండు. అసలు నీతో మాట్లాడాను కదా. నిఖిల్ మాట నువ్వు అలాగే చెప్పవచ్చా? డిఫెన్స్ లో అయ్యారా నిఖిల్? సో అడుగుతున్నా, తేజ నీ డిఫెన్స్ లో అయ్యారా? నువ్వు లేచినోడితో మాట్లాడుకోవాలి మచ్చా, నన్ను ఎందుకు అడుగుతున్నావు క్వశ్చన్? సరే గౌతమ్ ఆపేసాం కదా, విల్ టాక్ లేటర్. జైలు లోపల నువ్వు ఇండైరెక్ట్లీ యు ఆర్ ట్రైయింగ్ టు సే సంథింగ్. అందుకే మనోడు చెప్పినప్పుడు నేను పేరు రానప్పుడు ఇండైరెక్ట్ అన్నప్పుడు అంటే అదే కదా గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు. నువ్వు ఏదైనా అనుకో, సింపుల్ గా ఒకటే చెప్తా, నాకు తప్పు అనిపిస్తేనే మారుస్తా, లేదంటే నేను ఇంతే ఉంటా. నాకు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతా. అది అవతల వాళ్ళ నుంచి ఎవరైనా సరే ఎలాగైనా తీసుకోవచ్చు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. డన్.